జీటీవీ న్యూస్ కి స్వాగతం. 2018 ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే బిఎన్ఎస్ పథకం కింద ఎమ్మెనూరులో నారాయణ ఈ టెక్నో స్కూల్లో పలువురు విద్యార్థులు చేరారు. ఇతర బ్రాంచులలో ఈ పథకం సజావుగా అమలవుతున్నప్పటికీ ఎమ్మెనూరు బ్రాంచ్లో మాత్రం తీవ్ర అవకతవకలు వెలుగు చూశాయి. స్కూల్ అకౌంటెంట్ మరియు కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసి ఆ సొమ్మును స్కూల్ ఖాతాలో జమ చేయకుండా గోల్మాల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 10వ తరగతి విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెబుతూ ఫీజులు కట్టాలని యాజమాన్యం తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుందని బాధితులు వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు భీమన్న, ఎమ్మెల్యేలో మా పాప నారాయణ స్కూల్, ఎమ్మెల్యే నారాయణ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద బిఏఎస్ కింద విద్యాభ్యాసం కొనసాగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ స్థానిక నారాయణ పాఠశాలలో ప్రిన్సిపాల్గా అయితేనేమి, వాళ్ళ యాజమాన్యం అయితేనేమి పిల్లల్ని చదువుకు తెలియకుండా వల్ల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఫీజులు కట్టాలని, బుక్కులకు డబ్బులు కట్టాలని పిల్లల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో 2018-19లో పిల్లలు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఎవరైతే కంటిన్యూగా అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను యథావిధిగా కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా జీవో జారీ చేసినప్పటికీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల అకౌంట్లో అప్డేట్ చేసే విషయంలో నారాయణ పాఠశాల యాజమాన్యం పొరపాటు చేసి మా పిల్లలు విద్యాభావ చెప్పిన అంధకారంలో నెట్టింది. ప్రస్తుతం పిల్లలు 8వ తరగతి, 10వ తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలు ఇప్పుడు బుక్కుల విషయంలో కానీ, ఫీజు విషయంలో అయితే కానీ ఇబ్బందులు గురి చేస్తూ చదువు చెప్పమంటూ పిల్లల్ని బయటకు ఇంటికి వెళ్ళగానే ఇబ్బందులు గురి చేస్తున్నారు. నారా లోకేష్ గారు మీ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మాది ఎమ్మెల్యేలు, మా అబ్బాయి అజయ్ కుమార్ నారాయణ స్కూల్లోనూ ఫస్ట్ క్లాస్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్కి ఎన్నికై అక్కడ చదవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మా అబ్బాయి 10వ తరగతి. ఇంతవరకు 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు మా అబ్బాయిని. ఫ్రీ బుక్స్ ఇవ్వడం లేదు, ఫ్రీ బట్టలు ఇవ్వడం లేదు, వాటికి కూడా డబ్బులు గడుచుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఫీజు కట్టడం లేదు, కానీ బుక్కులకి మాత్రం, బట్టలకి మాత్రం డబ్బులు కట్టే తీసుకుంటున్నాం. బెస్ట్ అవైలబుల్ ప్రభుత్వం ఎందుకు మంజూరు చేసింది? దాని లక్ష్యం ఏమి? వీళ్ళు నీరు గారుస్తున్నారు. వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళ అకౌంట్లు అక్కడ ఇవ్వమంటే ఇవ్వకోకుండా దాని ద్వారా నిర్లక్ష్యం చేస్తూ మాకు డబ్బులు రావడం లేదని మా విద్యార్థి తల్లిదండ్రులు అయిన మమ్మల్ని వేధించడం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రభుత్వము స్పందించి, నారా లోకేష్ మంత్రి గారు స్పందించి మా పట్ల దయ చూపించి విద్యార్థులకు రావాల్సిన డబ్బులైతేనేమి, ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అయితేనేమి అమలు పరచాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.